తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండ్యాల. మీకు అందరికీ ఒక ప్రత్యేకమైన గ్రామాన్ని పరిచయం చేయడానికి నేను ఈరోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశం మత్స్యకార గ్రామానికి వచ్చాను. సుమారు 5,000 మంది నివాసం ఉండే ఈ గ్రామంలో సరాసరిగా 10వ తరగతి వరకు మాత్రమే చదివిన ఈ గ్రామంలో 2,500 మందికి పైగా పోలీసులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? 10వ తరగతి వరకు చదవని వ్యక్తులు పోలీసులు ఎలా అయ్యారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీకు చెప్పిన ఊరంతా పోలీసులు ఉండే గ్రామం ఇదే. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కొవ్వాడ మత్స్యలేశం చేపల వేట జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారులు నివసించే గ్రామం ఇది. కొవ్వాడ మత్స్యలేశం గ్రామాన్ని కే మత్స్యలేశం అని పిలుస్తారు. ఈ ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో 180 మంది పోలీసులు ఉంటారు. పోలీసులు చేసే విధికి వీరికి అస్సలు సంబంధం లేకపోయినా వీరంతా పోలీసులే. అదేంటి విచిత్రంగా ఉందే అని మీకు అనిపించినా అది అసలు నిజం. కొవ్వాడ మత్స్యలేశం, చిన్న కొవ్వాడ మత్స్యలేశం గ్రామాల పరిధిలో మొత్తంగా 5,000 మంది నివాసం ఉంటారు. అధిక శాతం మత్స్యకారులు ఉన్న ఈ గ్రామంలో చదువులేని నిరక్షరాస్యులు ఉన్నారు. పీజీలు, డిగ్రీలు పాస్ అయి ఉద్యోగాలు చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అయితే చదువుతో సంబంధం లేకుండా ఇక్కడి వారు ఈజీగా పోలీస్ అయిపోతున్నారు. 2 గ్రామాల పరిధిలో జనన మరణాల రికార్డులను పక్కన పెట్టుకొని లెక్క పెడితే ఈ గ్రామంలో 2,500 మందికి పైగా పోలీసులు ఉన్నారు. కానీ వీరెవ్వరూ పోలీస్ పోస్టులకు సంబంధించి పరీక్షలు ఏమీ రాయరు. పుట్టగానే పోలీసులు అయిపోతారు. కే మత్స్యలేశం గ్రామంలో ఎక్కువ మందికి పోలీసులు ఎలా అవుతున్నారు అంటే దానికో లాజికల్ హిస్టారికల్ స్టోరీ ఉంది. రణస్థలం మండలం పరిధిలోని ఈ 2 గ్రామాల పరిధిలో స్థానిక గ్రామస్తులు తమ ఇలవేల్పుగా పోలేరమ్మని కొలుచుకోవడం, అటు తర్వాత ఆ గ్రామ దేవత పేరునే పోలీసుగా మార్చి పెట్టుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇక్కడ ప్రతి పోలీస్కి చివర ఏదో ఒక ముద్దు పేరు ఉండడం విశేషమని చెప్తున్నారు స్థానికులు. పుట్టగానే ఇక్కడ వారు ఎలా పోలీస్ అయిపోతున్నారో ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింటుంది కదా. ప్రస్తుతం మనతో ఒక బుల్లి పోలీసు ఉన్నారు. ఈ పోలీస్ వరకు కదేంటో ఈ తమ్ముడు మాటలో విందాం. తమ్ముడు నీ పేరేంటి? పోలీసా? ఎంత మంది ఉన్నారు మీ ఊర్లో మొత్తం పోలీసులు? సుమారుగా 2,000 మంది దాకా ఉంటారు. 2,000 మంది. మీ క్లాస్ లో ఎంత మంది ఉంటారు? మా స్కూల్లో ఉంటారు కానీ మా క్లాస్ లో ఉంటారు. స్కూల్లో ఒక 20 మంది దాకా 15 మంది దాకా ఉంటారు. మామూలు పుట్టు పేరు కింద పోలీస్ అని పెడతారు. ఆ పుట్టు పేరు కింద పోలీస్. వాడికి పేర్లు వేరే వేరేగా ఉంటాయి. మేము పిలుచుకునే వేరేలా ఉంటాయి. ఇప్పుడు స్కూల్ రిజిస్టర్లు ఏమైనా రిజిస్టర్ అవుతాయి? ఎక్కువ స్కూల్ రిజిస్టర్ లో అయితే అంటే మమ్మల్ని మా ఫ్రెండ్స్ పిలిచే పేర్లతోటి రిజిస్టర్ చేస్తారు. అంటే మామూలుగా పోలీస్ అయితే మా అమ్మ, మా నాన్న, మా పెదనాన్న, మా తాతయ్య ఇలా రిలేటివ్స్ పిలుస్తారు. ఎంతమంది పోలీస్ అని పేరు మీద ఉంటారు కదా, పిలిచినప్పుడు ఏం కన్ఫ్యూజన్ ఉండదు మీకు? ఉండదు. మొఖాలు గుర్తు పాటుకుంటాం. అలాగని బట్టి కన్ఫ్యూజన్ ఉండదు. ఈ పేరు ఎలా వచ్చింది, పోలీసు అన్న పేరు ఎక్కువ మందికి ఎలా వచ్చింది అన్న దాని స్టోరీ ఏంటి నీకు తెలుసా? తెలీదు. మీ గ్రామ దేవత ఏంటి? శ్రీ పోలేరమ్మ తల్లి. దాని ద్వారా పెడుతుంటారు. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఈ పోలీస్ పేరు? మా కుటుంబంలో అయితే ముగ్గురు ఉన్నారు పోలీసు. ఇలా మొత్తం ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఊర్లో? ఇలాగా ఊర్లో సుమారుగా ఒక 500 కుటుంబాలు ఉండొచ్చు. గ్రామదేవతను ఇలవేల్పుగా భావించి గడిచిన అనేక దశాబ్దాలుగా ఇక్కడ మగవారు పుడితే పోలీసు, ఆడవారు పుడితే పోలమ్మ, పోలీసమ్మ అని పేరు పెట్టుకుంటూ రావడం రివాజ్గా మారింది. అందరి పేర్లు యూనిఫామ్ గా ఉండడంతో ఇంటి పేరుతో పిలవడమో, వారు చేసే వృత్తి పేరుతో పిలవడమో అలవాటు చేసుకున్నారు ఇక్కడి వారు. మాది కొవ్వాడ మత్స్యలేశము. మా గ్రామంలో సుమారు 500 మంది పోలేరమ్మ అని పోలీస్ అయిన పేర్లతో ఉన్నారు. మేము ఏ కార్యక్రమం చేసినా సరే మా గ్రామ దేవత పోలేరమ్మను తలుచుకొని ప్రతి పండగ అయినా ఏదైనా పెళ్ళిళ్ళు గిళ్ళైనా మా దేవత తాలూకా తలుచుకొని మేము కార్యక్రమం చేపడతాము. అలాగే ఈ పోలేరమ్మ అని పేరు అనేది మా తాతల నుంచి కూడా అలాగే ఈ పోలేరమ్మ అని పేరు మీద ఏదైనా పుట్టిన పిల్లడు కానీ ముందు పోలేరమ్మ పేరు పెట్టిన తర్వాత ఏదో పేరు పెడతారు. ఏదో సురేష్ ఏదో ఒక పేరు పెడతారు. మా గ్రామ దేవత పోలేరమ్మ. ఈ పోలేరమ్మను తలుచుకొని మేము చేపల వేటకు కూడా వెళ్ళినా సరే మా గ్రామ దేవతను తలుచుకొని మేము వేట చేస్తాము. అలాగే బయట క్యాంప్ వెళ్ళినా సరే మా గ్రామ దేవత పోలేరమ్మను తలుచుకొని మేము ఏ పని కానీ సిద్ధమవుతాము. ఆడవాళ్ళు అయితే
పోలేరమ్మ, పోలేసి, పోలమ్మ అని పేర్లు ఉంటాయి. మగవాళ్ళలోనైతే పోలేసి, పోల్లాయుడు అని పేర్లు ఉంటాయి. ఎక్కువ పోలీస్ అని పేరు మీద 100కి 60%, 60%కి ఎక్కువే ఇంకా ఉంటారు. ఏ ఊరు లేని పోలేసి, పోలేరమ్మ, పోలమ్మ ఈ పేర్లతోనే ఉంటాయి. మా కోవాడలో దాదాపు మేము 5,000 మంది జనాభా ఉన్న గ్రామంలో సుమారు 2,500 మంది కూడా ఉంటారు. ప్రతి ఇంటికి వెళ్ళి పోలమ్మ, పోలేసి అని పేరుతో ఉండని ఇల్లే లేదు. డిజిటల్ దీన్ని బట్టి పేర్లు మారుతున్నారు. ముందే ఆ పోలీస్ అనే పేరుతోనే ఇంటి దగ్గర పిలుస్తారు. ఈ స్కూల్ రిజిస్టర్లోనే కొత్తగా లేటెస్ట్ మోడల్ పేర్లు పెట్టి నమోదు చేసుకుంటారు. గతంలో అయితే 100కి 100 మంది, 50 మంది అయినా పోలీసులు ఉంటారు, 150 మంది అయినా వేరే పేర్లతో ఉంటారు. అలాగా ఇప్పుడు కూడా ఆ పాత రికార్డు తీస్తే ఏకం పోలీసు, పోలేరమ్మ అని ఉంటాయి, ఇంకేం ఉండవు. ఇంకా ఈ పోలీస్ పేరుతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా మీ పేరేంటని అడిగితే పోలీసు అని బదులిచ్చినప్పుడు కొంతమంది హేళనగా మాట్లాడుతుంటారని ఇక్కడ వారు చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న ఘటనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనా గ్రామ దేవతను గౌరవించడం అనే సంకల్పంతో తమ పూర్వీకులు తెచ్చిన ఆచారాన్ని ఇష్టంగా కొనసాగిస్తున్నామని చెప్తున్నారు కొవ్వాడ మత్స్యలేశం పోలీసులు. భలేగా ఉంది కదా.